My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడవు తండ్రి నాయనా ప్రభా, ఈ రోజు నుండి ప్రభా కొన్ని దినముల పాటు నాయనా తండ్రి కొండ మీద ప్రసంగము, మీరు చేసిన ప్రసంగం, మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలయ్యా నా తండ్రి మేము ధ్యానిస్తుండగా నాతోనూ అలాగే వింటున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని నీ మార్గంలో నాయనా తండ్రి నడిపించమని, నీ పోలికలలో మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తేడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడిచ్చిన ప్రేరేపణతో నేను మరి ఈ కొన్ని రోజులు అండి అవును మరి కొండ మీద ప్రసంగం అనే అంశం మీద మరి కొన్ని రోజులు ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. కొండ మీద ప్రసంగం అనగానే అందరికీ తెలిసిన మాటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అండి. ఈ 3 అధ్యాయాలు మరి యేసు ప్రభువారు తన శిష్యులతోనూ అలాగే మరి వచ్చిన జన సమూహంతో కూడా మాట్లాడిన అమూల్యమైన వజ్రాల లాంటి మాటలండి. అంటే శ్రేష్టమైన మాటలు. మరి నేను ఈరోజు కొంచెం అంటే లైక్ ఎలాంటి ఇంట్రొడక్షన్ లాగా చెప్తాను. ఆ తర్వాత మరి దేవుడు మనల్ని ఎన్ని రోజులు నడిపిస్తాడో, నేనేమి గొప్పగా చెప్పాలని ఉద్దేశించట్లేదు, కానీ మరి నా వచనాలు వినేవాళ్ళు, అంటే నా మెసేజెస్ వినేవాళ్ళు, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, మరి నాకు తెలిసి అందరికీ అన్నీ తెలియాలని లేదు కదండి. కొంతమందికి కొన్ని తెలుస్తుంది, కొంతమందికి కొన్ని తెలియదు. కాబట్టి విన్నవారు విని మళ్ళీ దీవించబడండి, వినని వాళ్ళు తెలుసుకోండి. అయితే ఈ అధ్యాయాలు నేను ధ్యానించడం మరి 2 రోజులు నేను చెప్పేయచ్చు క్లుప్తంగా, కానీ మరి ఎందుకో తెలియదు దేవుడు ప్రేరేపించాడు చదువుతూ మరి ధ్యానించాలని. అవును, దివారాత్రములు వాక్యం ధ్యానించువాడు ధన్యుడు కదండి. మరి ఆ రీతిగా ఈ అర్ధగంట పాటు కొన్ని దినముల పాటు మరి ఈ 3 అధ్యాయాలు ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు ధ్యానిస్తుండగా ఒక్కొక్క వచనంతో దేవుడు మనతో మాట్లాడను కాకండి. అవును, మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా అండి? నేను కౌంట్ చేస్తే మరి 111 అండి. చూడండి, 3 1 అంటే 111 వచనాలు ఉన్నాయండి. నిజంగా ఆశ్చర్యం వేసి నేను లెక్క పెట్టాను, కావాలి ఎన్నుండి ఉంటాయి అని నేను లెక్క పెట్టినప్పుడు మరి 111 అని ఉంది. దేవానికి స్తోత్రం. అంటే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారు ముగ్గురు ఒకటై ఉన్నట్టుగా మరి ఈ 111 వచనాలు మరి చాలా శ్రేష్టమైన మాటలండి. నేను మరలా మరి ఎన్నోసార్లు చదివాను, వాటిలోకి వెళ్ళి ఎన్నో వచనాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము కూడా, మరి మనం వింటానే ఉంటాం. కానీ ప్రాముఖ్యంగా ఈసారి ఆ తలంపుతో, ఆ ప్రేరేపణతో మరి మీకు పంచుకోవాలని నేను ధ్యానిస్తుంటుండగా, అది చదువుతుంటుండగా మరి నాకు ఎలా అనిపించిందంటే, అసలు మొత్తం పత్రికలే కానీ మొత్తం యేసు ప్రభు పలికిన మాటలన్నీ కూడా మరి మొత్తం నూతన నిబంధన అంతా కూడా ఇది ఒక ఫౌండేషన్ లాగా మరి ఇదే 3 అధ్యాయాల్లోకి వెళ్ళి తీసుకున్న మాటల్లాగా ఉంటుందండి. అవును, అద్భుతాలు, సూచక క్రియలు, మరి దేవుడు పలికే ఇంకొక కొన్ని మాటలు, అలాగే యోహాన్ గారు రాసిన మరి ప్రకటన గ్రంథం, వాటి
గురించి నేను చెప్పట్లేదు, కానీ మరి ఏ భక్తుడు రాసిన పత్రికలే కావచ్చు, మరి అలాగే యేసు ప్రభు గారు మాట్లాడిన మాటలే కావచ్చు, మరి అవన్నీ కూడా నూతన నిబంధనలో చూస్తే ఎలా ఉన్నాయంటే ఈ 3 అధ్యాయాల్లో ఉన్న ఈ 111 వచనాలలోకి వెళ్ళి తీసి వర్ణించినట్టుగా ఉన్నాయండి నిజంగా. అంటే ఒక వచనాన్ని మరి ఇంకా ఎక్స్ప్లెనేషన్గా డీప్గా మరి అర్థమయ్యేలాగా, లేకపోతే మళ్ళోసారి రెండోసారి అవే మాటలు మాట్లాడినట్టుగా ఉన్నాయండి. అవునండి, బైబిల్లో ఏ వచనం తీసుకున్నా ఒకసారి కాకపోతే ఒకసారి మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది, ఇంకో సందర్భంలో ఆ వచనం లిఖించబడుతూ ఉంటుంది. పాత నిబంధనలో ఉన్న చెప్పిన మాటలని కొత్త నిబంధనలో నెరవేర్చినట్టుగా లిఖించబడుతూ ఉంటాయి. అలాగే కానీ ఈ యేసు ప్రభు వారు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు అన్నీ కూడా మరి ఆ నూతన నిబంధనని కంప్లీట్ చేసినట్టుగా అనిపిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే నేను ప్రేరేపణతో మరి ఒక్కొక్క వచనాన్ని చదువుతూ కొన్ని రోజుల పాటు మనం ఇది ధ్యానించబోతున్నాను. అంటే కంటిన్యూస్గా డైలీ వస్తుందో కాదో అని కాదు, కానీ కంప్లీట్ 3 అధ్యాయాలు అయిపోయేంత వరకు కూడా మరి దీన్ని మనం ధ్యానించబోతున్నామని మరి మీకు చెప్తున్నాను. మరి మీరు మిస్ కావద్దండి దయచేసి. ఇది కేవలం నా సలహా మాత్రమే, మరి అంతకంటే నేనేమీ చెప్పలేను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి భాగముగా నేను ఏమి తీసుకోబోతున్నానంటే ఈరోజు ధన్యతల గురించి మాట్లాడబోతున్నానండి. దేవుడిని ధన్యతలు తెలుసు కదండి, దేవుడు చెప్తున్న ధన్యతలు. మరి ధన్యతలు అనగానే మనకి తెలుసు 8 మరి 9 కూడా ధన్యత లాగా ఉంటుంది, కానీ 8, 9 కలిపి ఒకటే ధన్యతగా మాట్లాడవచ్చు. సో మొత్తం 8 ధన్యతలు ఉన్నాయని మనకి తెలుసండి. ఆ 8 ధన్యతలని క్లుప్తంగా మనం చదువుతూ మరి ధ్యానిద్దాం ఈ కొద్ది నిమిషాల పాటు. అయితే మరి ఏమని ఉంది అంటే ఆయన మరి వచనాలు చదువుతున్నానండి. ఈరోజు మనం ధ్యాన అంశము మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12వ వచనాల వరకు మనం ధ్యానించబోతున్నాం. అది కొండ మీది ప్రసంగం అండి. ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల యొద్దటికి వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడండి, మొదటి ధన్యత, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అలాగే నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి ఇది 8, 9 అని కలిపి చెప్తున్నానండి. ఏంటంటే మరి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి. మరి ఇక్కడ మరొకసారి ధన్యత అనే పదం వచ్చింది కాబట్టి మరి నేను అలా చెప్పానండి. పరలోకమందు మీ ఫలము అత్యధికమగును గాక. మరి అలాగే ఇలాగూ వారు మీకు పూర్వమునందున్న ప్రవక్తలని కూడా హింసించిరి. ఈరోజు మరి 12 వచనాల మీద మనం ధ్యానించబోతున్నాం. ఇందులో ఉన్న 8 ధన్యతల గురించి క్లుప్తంగా మనం ధ్యానించబోతున్నాం. అవునండి, ధన్యత ఎవరండి ధన్యులు అంటే, నిజంగా చెప్పాలంటే ఇలాంటి వారు ధన్యులు, ఇలాంటి వారి ధన్యులు అని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు వారు మనతో క్లియర్గా మాట్లాడుతున్నారు. ఎవరు ధన్యులు? అవునండి, క్రీస్తు కలిగిన జనాంగము, ఈ క్రీస్తు బిడ్డలమైన మనము నిజంగా ధన్యులమండి. నువ్వు క్రీస్తును నమ్ముకున్నావా? నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావా? క్రీస్తు అంటే నీకు ఇష్టమా? మరి నువ్వు నిజంగా దేవుని బిడ్డవా? దేవుని రక్తం చేత కడగబడినవా? నువ్వు ధన్యుడవి, నువ్వు ధన్యురాలివ్వండి. ఇంకా వేరే నువ్వు ఏమి చేసావో చేయలేదో నాకు తెలియదు, కానీ ఇవన్నిటిని బట్టి అని కూడా నేను కాదు, కానీ నువ్వు యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి ఉంటే నువ్వు ధన్యురాలివ్వండి, నువ్వు ధన్యుడివి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక మాట చెప్తా ఉంటాను, ఎప్పుడు సాక్ష్యంగా చెప్తా ఉంటాను. నా గత జీవితాన్ని, నా పాత రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే నా అంత పాపిస్థితి లోకంలో పుట్టలేదు, పుట్టబోదు అని నేను సాక్ష్యం చెప్తాను నా గతం గురించి. ఇప్పుడు ప్రెజెంట్ నేనేమంటానంటే నా అంత ధన్యురాలు లేదు ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అని చెప్తాను. ఎందుకు తెలుసా? నేనేదో పర్ఫెక్ట్గా ఉన్నానని కాదు, కానీ నేనేం చెప్పగలుగుతానంటే నా దేవుడు నన్ను పట్టుకున్నాడు గనక, నా దేవుడు నాలో జీవిస్తున్నాడు కనుక, దేవుడు నన్ను నడిపిస్తూ, నన్ను సరిచేస్తూ, నన్ను ఆయన స్వరూపంలోకి చెక్కుతూ అంత గొప్ప ఆధిక్యత ఇదిగో మీ ముందల నిలబడి
వాక్యం చెప్పే కృపనిచ్చాడు కాబట్టి మరి ఎవరికి దొరుకుతుందండి ఇలాంటి ధన్యత? అందుకే నేను ధన్యురాలని చెప్పుకుంటున్నాను. ఈ అర్హత నాకు ఎలా వచ్చింది, ఈ ధన్యత నాకు ఎలాగొచ్చింది అంటే మొట్టమొదట అయితే ఒకటే అండి, ఇవన్నీ ఉన్నను లేకపోయినను క్రీస్తు లేకపోతే అయితే మనం ధన్యులము కాదు. ఈ క్రీస్తుతో పాటుగా ఇవన్నీ లక్షణాలు కూడా ఉండాలని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ విషయమై, ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. మరి తగ్గించుకోవాలంట మనం. ఎలాంటి తగ్గింపు మనకి ఉండాలి, ఎలాంటి ఆలోచన మనకి కలిగి ఉండాలి అనేది చూస్తే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. తగ్గింపు స్వభావంతో కూడిన వారు మరి ఆత్మ విషయంలో, ఇదిగో ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ పొందుకున్న వారం మనం ఖచ్చితంగా ఎలా అయిపోతామంటే మరి ఖచ్చితంగా దీనులమైపోతామంట. దీనులం అంటే దరిద్రము కాదండి, ధన్యత అని మళ్ళీ మాట్లాడుతున్నాను. దీనత్వము అంటే తగ్గించుకొని, దేవుడు నా పట్ల కృప చూపించాడు, నేను ఏ పాటి దానిని అని చెప్పేసి మనము తగ్గించుకొని జీవించడమే నిజమైన దీనత్వము. అంతేకాని నేను పనికి రాని వాడిని అని ఒప్పుకుంటూ ఏదో మరి ఎక్కడో మూలకు పడి ఉండి ముట్ట రానట్టుగా పడి ఉండడం దీనత్వం కాదు. కానీ మనము దేవుని చేత ఎన్నుకొనబడిన వారమని మనకి సత్యము తెలుసుకొని ఆయన ఆత్మ విషయమై, చూడండి, ఆయన ఆత్మ విషయమై దీనత కలిగి ఆత్మ కోసం మనం గోజాడుతున్న వారమైతే మనం ధన్యులమని ఇక్కడ చెప్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం వారిదంట. ఏదండి పరలోక రాజ్యం? అసలు పరలోక రాజ్యం గురించి సువార్తలన్నిటిలో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అసలు ఏంటండి దేవుని రాజ్యం అంటే ఏంటి, ఈ పరలోక రాజ్యం అంటే ఏంటి అంటే ఏమీ లేదండి. క్రీస్తుని కలిగి ఉన్న మనము పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ వచనాలు కూడా మనం ధ్యానించబోతున్నామండి. పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా భూమి పైన మన జీవితంలో నెరవేర్చబడుటయే నిజమైన పరలోక అనుభవ భాగ్యం అండి. అది ఎలా అంటే ఆ రాజ్యాన్ని మనం ఇక్కడే భూలోకంలో పొందుకోవడం తో పాటుగా మనం ఇంకేంటంటే ఆ రాజ్యంలోకి అడుగు పెట్టే వారిగా మనం ధన్యత పొందుకుంటాం. నిజమండి, దీనత్వం అంటే ఇక్కడ ధన్యతకి సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్మని పొందుకున్న మనము పరలోక రాజ్య వారసులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండో ధన్యత ఏంటి తెలుసా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖము అనగానే ఏమొచ్చింది? ఇంక ఏడవడం మొదలు పెట్టకండి. దుఃఖపడాలా, అయ్యో నేను ఏడవాలా, అయితే ఏడ్చుకుంటూ కూర్చుంటా. కొంతమందికి అయితే భలే ఉంటుందండి, నెత్తి మీద కొండ అంటారు కదా, ఇంకా మాట్లాడడం ఆలస్యం, ఏదైనా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఆలస్యం, టప్ప కళ్ళకెళ్ళి నీళ్ళు కారిపోతూనే ఉంటాయండి. అమ్మో, ఆ లిస్టులో అయితే నేను లేదు, నాకైతే కన్నీరే అంత ఈజీగా రావు. కానీ నిజం చెప్పాలంటే కొంతమందికి కన్నీరు ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ ఎలాంటి దుఃఖము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువు వారు పలుకుతున్నారంటే దేవుని నిమిత్తమే, మంచి నిమిత్తమే, నీతి నిమిత్తమే మరి యథార్థమైన దుఃఖము కలిగిన వారికి మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఓదార్చబడతారంట. దేనికోసం ఏడుస్తున్నావు? మంచి కోసం ఏడుస్తున్నావా? ఇతరులకి మంచి జరగాలని ఏడుస్తున్నావా? నీ కష్ట దీన పరిస్థితిలో బాధపడుతూ ఏడుస్తున్నావా? నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. ఇతరుల నిమిత్తం ఏడుస్తే, నాశనం కోసం ఏడుస్తే, వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారని ఏడిస్తే అది మంచి లక్షణం కాదండి. ఇంకొక మాట గుర్తొస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే శరీరానుసారమైన దుఃఖము నాశనం అంట, మంచిది కాదంట, పాపం అంట అది. ఎందుకంటే శరీరానుసారం ఎందుకు, నాకు అది లేదే, నాకు ఇది లేదే, అయ్యో నా వాళ్ళు అట్లున్నారే, వీళ్ళు ఇట్లున్నారే, నా బతుకింతే, నేను ఇంతే అని ఏడుపు, అది మంచి ఏడుపు కాదని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మరి ఎలాంటి దుఃఖం అంటే శరీరానుసారమైన దుఃఖము కాదు, కానీ పరలోక సంబంధమైన, దేవుని సంబంధమైన దుఃఖము, దేవునికి సంబంధించిన విషయంలో దుఃఖము, అది మనకి నెమ్మదినిస్తుందని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారిని దేవుడు ఓదారుస్తానని చెప్తున్నాడు. మరి తర్వాత సాత్వికులు ధన్యులండి. చూడండి, సాత్వికులు ధన్యులు, వారు లోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికత్వం అంటే ఏంటి? ఈ మాట నేను చాలాసార్లు ఆలోచిస్తాను. సాత్వికం ఏంటి ప్రభా, దీనితో అన్నీ సేమే అండి ఆల్మోస్ట్, కానీ ఏదో కొంచెం తేడా, ఏదో లక్షణాల్లో తేడా. అయితే ఈ సాత్వికం అనేది కూడా మనం ఎట్లా వర్ణించగలము అనేది చూస్తే మరి అక్కడ ఆ సాత్వికులకి ఏమి వరం ఇస్తున్నాడు దేవుడు అంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. చూడండి, ఎవరు భూలోకి స్వతంత్రించుకోవాలంటే ఆ సింహాసనం మీదకి ఎక్కాలి, సీఎంఓ పిఎంఓ అధికారులు కావాలి, లేకపోతే మొత్తం రాజ్యాలని ఏలేవారైతేనే కదండి భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికో, ఆజ్ఞాపించడానికో, లేకపోతే ఇంకేదో చేయడానికి వాళ్ళకి అర్హత యోగ్యత ఉంటుంది. అంటే అట్లీస్ట్ కమాండింగ్ పొజిషన్లో ఉంటే అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుంటే సాత్వికత్వం అంట. సాత్వికత్వం మళ్ళీ దీనత్వానికి సంబంధించిన మాటనే, కానీ సాత్వికం అంటే
ఇంకా ఎలాంటి స్వభావం కలిగిన వారు అనేది ఇక్కడ రాయబడలేదు. కానీ కంప్లీట్గా మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నాది అంటూ ఏమీ లేదు, కానీ దేవుడి కోసమే, దేవుడే, లేకపోతే నా ప్రయాసము కాదు అని చెప్పేసి వారి కష్టార్జితం మీద ఆధారపడుతూ, లేకపోతే అటు ఇటు మరి చెలరేగిపోకుండా, మరి ఏమంటారండి, గర్వం, అహంకారాలు అనేటి లేకుండా. అవునండి, ఒకరు అధికారంలోకి వెళ్ళిపోతే మొదటిగా వచ్చేది అహంకారం. అలాంటి ఏవి రానివ్వకుండా వారున్న ఉన్నత స్థితిలో కూడా వారు మరి తగ్గించుకున్న స్వభావం వాళ్ళలో కనిపిస్తే వారిదండి ఆ గుణాన్ని మనము సాత్వికులు. మరి ఇంత ఉన్నా కూడా అరే ఎంత సింపుల్గా ఉన్నారు, ఇంతున్నా కూడా ఇంత గొప్పవారైనా కానీ ఇంత తగ్గించుకొని అందరితో కలుపుతున్నారే అరే అని చెప్పేసి మనం కొంతమంది గురించి మాట్లాడతాం కదండి. ఆ మనస్తత్వాన్ని సాత్వికము అని చెప్పొచ్చండి. సో అలాంటి వారు ఏం చేస్తారంటే భూలోకాన్ని స్వాతంత్రం, భూలోకం అంటే ఏదో పదవులు మళ్ళీ కాదు, కానీ ఏదో మనుషులని కాదు, లేకపోతే భూమిని కాదు, కానీ అది ఏంటంటే చూడండి, అలాంటి వారిని చూసినప్పుడు అట్రాక్ట్ కాకుండా ఎవరు ఉండరండి. అలాంటి వారికి ఎవరైనా లోబడతారు. వాళ్ళు ఏమైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారండి. అంటే వాళ్ళకి లోబడతారు, మరి విలువనిస్తారు, అన్నిటికంటే వాళ్ళ మాటకి విలువనిస్తారు. అలాగే వారు చెప్పినట్టు చేస్తారు. వారి దగ్గర ఎవరు కూడా తోక జాడించరని నేను చెప్తున్నాను. అంటే వాళ్ళని బట్టి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. సో అలాంటి వారు ఏమి చెప్పినా జరుగుతుంది. అంటే అధికారంని వాడుకోవడం విషయంలో కాదు, తగ్గించుకున్న స్వభావంతో వారు ఉన్న స్థలంలో అక్కడ ఏమవుతుందంటే వారి ద్వారా మరి భూలోకంని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అదే భూలోకం అంటే మళ్ళీ చెప్తున్నానండి, అంటే ఏ మనసునైనా ఎలాంటి వారినైనా వాళ్ళు జయించగలరు, అట్రాక్ట్ చేసుకోగలరు. అది మంచి పరంగా అండి, చెడు పరంగా కాదు, మంచి పరంగా. అలాంటి సాత్వికులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉండాలని కోరుకుంటాడు. అలా ఉండాలి. అలాంటి వాళ్ళు ధన్యులంటే అక్కడ ఎవరో ఉండాలి, ఎవరికో ఉంది అని చెప్పట్లేదు, కానీ మనకు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ లక్షణాలన్నీ, ఈ ధన్యతలన్నీ మనలో ఉన్నాయా అని మనం ఈరోజు పరిశీలించుకుందాం. తర్వాత చూస్తే నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుతారంట. చూడండి, నీతి అంట, నీతి కొరకు, యథార్థత కొరకు, న్యాయం కొరకు. అవునండి, ఒకరికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా, అలాగే దేవుని విషయంలో మరి నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ, లోకం విషయంలో కూడా ఎక్కడ కూడా తొట్టెళ్ళకుండా, తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా, లంచాలు తీసుకోకుండా, మౌనం ఎవరిని హతం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, నీతి నియమాలతో బ్రతుకు వారికి మరి దేవుడు ఏం చేస్తాడు? అలాంటి ఆలోచన, అలా బతకాలి అని తలంపు కలిగిన వారిని నిజం చెప్పాలంటే నీతిగా బతికితే ఈ లోకంలో జయం లేదు, ఈ నీతిగా బతికిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి లోక సామెతలు అయితే ఉన్నాయి, అలాగే జరుగుతుండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మరి రహస్యమందు చూసే దేవుడు అంట, నీ నీతిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, ఇదిగో నీ నీతి క్రియల్ని బట్టి, నీ నీతి పట్ల నువ్వు కలిగి ఉన్న ఆకలి తృష్ణల్ని బట్టి దేవుడు వారిని ధన్యులు అంటున్నాడు. అలాంటి వారికి తృప్తి కలుగుతుంది. చూడండి, తృప్తి కలగడం అనేది ఎప్పుడు అవుతుందంటే మనకి కోరుకుంది దొరికినప్పుడు అండి. మనం అనుకున్నది జరిగితే మనకు తృప్తి ఉంటుంది కదా. మనం ఇది అనుకున్నాం, అది జరిగితే మనకి తృప్తినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది. అలాగే మీరు నీతి కోసం ప్రయాసపడినప్పుడు వాళ్ళ హృదయాన్ని చూసిన దేవుడు వారిని ఖచ్చితంగా ధన్యులుగా చూసి, వారు దేనికోసమైతే మరి ఆ నీతి నిమిత్తము వాళ్ళ ఆశ కలిగి ఉన్నారో ఆ విషయంలో దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు, వారికి తృప్తిని కూడా కలగచేస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కనికరము కలిగిన వారు ధన్యులండి. చూడండి, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంట. మరి అవును కదండి, నీరు పోసిన వారికి నీరు పోయబడుతుంది, ఇంకొక దగ్గర రాయబడుతుంది. అయితే కనికరము చూపించువారు, కనికరము గలవారు, ఇతరుల పట్ల కనికరము, జాలి, దయ, దాక్షిణ్యత మరి చూపించి వారిని దేవుడేం విడిచిపెట్టాడండి. ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాడు, ఖచ్చితంగా వారిని బలపరుస్తాడు, ఖచ్చితంగా వారితో ఉంటాడు దేవుడు. వారిని ఏం చేస్తాడు తెలుసా అండి? వారికి ఉన్న పరిస్థితుల్లో, వారు ఎదుర్కొనే సిచ్యువేషన్లో వారికి ఎప్పుడైనా అదే కనికరము, దయ, జాలి అవన్నీ కావాల్సిన సమయంలో దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని వాడుకొని, లేదంటే దేవుడే దిగి వచ్చి వారికి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మరి నిజంగా కనికరము చూపించు వారికి ఖచ్చితంగా కనికరము మరలా మరి ఇవ్వబడుతుందంట. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇంకా చక్కటి మాట అండి. హృదయ శుద్ధులు కలవారు ధన్యులు, హృదయ శుద్ధత కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంతమంది ఇప్పుడు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు?
నిజంగా చెప్పండి. దీని గురించి నేను కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే హృదయ శుద్ధి అంటే ఏంటి? మనలో పాపం, ద్వేషం, రోషం అట్లాంటివి ఏమీ లేకుండా మరి నిజమైన శుద్ధ హృదయం కలిగి, యథార్థమైన హృదయం కలిగి జీవించుటయే అలాంటి హృదయం కలిగిన వారి లక్ష్యం. అయితే అలాంటి హృదయం కలిగిన వారంట మరలా ధన్యులని చెప్తున్నాడు. ఎట్లా ధన్యులు అంటే వాళ్ళకి మరి ఈ దేవాది దేవుడిని చూస్తారని చెప్తున్నాడు. అంటే దే విల్ సీ ద గాడ్ అంట. దే విల్ సీ అంటే పరలోకంలో ఉన్న జీవిస్తున్న దేవుడు, ఆత్మ రూపంలో జీవిస్తున్న దేవుడు వాళ్ళ కళ్ళ ఎదుటకి వస్తాడని నన్ను చెప్పేసి ఇక్కడ నమ్ముతున్నారు. నేను మొదటి దినాల్లో అవునండి, అంటే ఈ వాక్యం నన్ను చాలా తాకింది ఈ మాట. ఎందుకంటే ప్రభా నాకు నేను చూడాలని, ఒక్కసారైనా కళ్ళతో చూడాలని. ఎందుకంటే చాలామంది సాక్ష్యం చెప్పటం వింటూ ఉంటాను. దేవుడు వాళ్ళని దర్శించిన విధానంలో వారు దేవుణ్ణి మరి తన మహిమా స్వరూపమే కావచ్చు, లేకపోతే శరీర ఆకారంలోనే కావచ్చు, లేకపోతే దూతల రూపంలోనే కావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళు చూశారు అని చెప్తా ఉంటే సాక్ష్యం ఈ ప్రజెంట్ సీజన్లో ఉండి ఎప్పుడో కాదు. అంటే వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఆశ కలుగుతుంది, యేసుప్రభువా నాకు కూడా కనిపించవా, మరి నేనైతే వాక్యానుసారంగా నేను పట్టుకున్నాను, అంటే నన్ను పట్టుకున్నావు, నాకు దర్శనం ఇచ్చావు, కళలు ఇచ్చావు కాదనట్లే, కానీ నిన్నైతే నేను ఇంకా చూడలేదే, ఈ కళ్ళకి అంత యోగ్యత లేదా ప్రభా అని సంవత్సరాలు నేను మరి దేవుని సన్నిధిలో గోచాడినప్పుడు నాకు ఈ వచనం కనిపించినప్పుడు, ప్రభా హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటున్నావు. మరి నేను చూడలేకపోతున్నానంటే నాకు హృదయ శుద్ధి లేనట్టుంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నాకు ఆ హృదయ శుద్ధి దయచేయి ప్రభా అని కూడా కొన్ని సంవత్సరాలు అడిగాను, కొన్ని సంవత్సరాలు అడుగుతూ వచ్చానండి. కానీ దేవాది దేవుడు ఒకటే మాట అన్నాడు, ఏంటంటే నా స్వరం నువ్వు వినట్లేదా, నేను పలికిన మాటలు నువ్వు అర్థం చేసుకోవట్లేదా, నేను చెప్పింది నువ్వు బోధిస్తున్నావు కదా, అంత మాత్రమే కాదు నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు కదా, నిన్ను విడిచిపెట్టలేదే, నేను కళ్ళారా చూడట్లేదు అంటున్నావు, కానీ నేను నిన్ను చూస్తున్నాను కదా అని చెప్పేసి ఎంతో ఓదార్పునిచ్చాడండి. అంటే మరి అందరికీ కనిపించే యోగ్యత ఇవ్వడేమో, ఎందుకు ఇవ్వడో, మరి నాలో ఇంకేముందో అనేది ఆ బాధ ఇంకా నాలో ఉంటుందండి ఈరోజు వరకు కూడా. కానీ ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడండి, ఆయన నాతో ఉన్నాడనే అనుభవము ప్రతి క్షణము నాకు కలుగుతుంది. ఇంతకన్నా నాకైతే ఇంకేం అవసరం లేదు, కానీ నాకు ఇంకా కళ్ళతో చూడాలనే ఆశ, నా కళ్ళతోనే నేను స్వయాన చూడాలి ప్రభా. అవును, పరలోకంలోకి వెళ్ళినాక ఎట్లాగో చూస్తాం కావచ్చు, కానీ ప్రభా ఇక్కడే చూడాలని ఎంతమందికి ఉందండి అలాంటి ఆశ. నిజంగా అలాంటి ఆశ అడగడం తప్ప, ఖచ్చితంగా ఇన్ని లక్షణాలు కలిగిన వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళని ధన్యులు అని చెప్తున్నప్పుడు దేవాది దేవుడు మనం కూడా అడుగుదాం, ప్రభా మాకు నిన్ను చూడాలని ఆశది, ఒకవేళ నిన్ను చూడనివ్వకుండా ఏదన్నా అడ్డుగా ఉందేమో నా పొరలను తొలగించు ప్రభా అని ప్రార్థన చేద్దామా. పాపులుగా ఉన్నప్పుడు దర్శిస్తున్నావే, పాపులను సైతము దర్శించినావే అయ్యా, నీకోసం బ్రతుకుతున్న మాకు కనిపించవా అని అడుగుదామా. దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఆయన మనకి స్వరంని వినిపిస్తున్నాడేమో, మాట ద్వారా మాట్లాడుతున్నాడేమో, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడేమో, కళల ద్వారా మాట్లాడుతున్నాడేమో, కానీ స్వయంగా మన కన్నులతోనే మనము చూద్దామా. వాగ్దానాలు లేవా అండి? మాటలు ఉన్నాయి కదండి, అలంకరించబడినయ్యో దేవాది దేవుని నువ్వు చూసేదవు, ఆయన మహిమని నువ్వు చూసేదవు అనే ఎన్నో వాగ్దానాలు మనం పొందుకున్నాం. కాబట్టి అవన్నిటికంటే శ్రేష్టమైన మరి హృదయ శుద్ధి కూడా దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మనం పొందుకున్నప్పుడు మనం ధన్యులం మాత్రమే కాదు, ఆయనని మనం కళ్ళారా చూస్తాం. మళ్ళీ చెప్తున్నాండి, కళ్ళారా చూడడం అంటే మరి ఫిజికల్గా చూడడమే కాకపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా ఆయన క్రియలు, ఆయన అద్భుతాలు, ఆయన చేసేవన్నీ కూడా మనము చూసి మనము సాక్షులుగా ఉంటున్నాం కదండి. అది కూడా ఆయనని చూడడమే. చూడడం కూడా మనకి ధన్యతే కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాటలోకి వెళ్దామంటే, ఇంకొక ధన్యతలోకి వెళ్దామండి. ఏంటంటే అది సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ధన్యతలు ఉన్నా లేకపోయినా, ఇవన్నీ లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నేను పలికిన ఈ ధన్యత మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు ఉండాలి. ఎందుకంటే మనం ఎవరమండి? దేవుని బిడ్డలమండి. వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన బిడ్డలము, ఆయన వారసులము కదా. సో ఆయన బిడ్డలమని మనం చెప్పుకుంటున్నామే, ఆయన బిడ్డలమని అనబడాలి అంటే ఇక్కడ ఒక ధన్యతని దేవుడు చూపిస్తున్నాడే. ఈ ధన్యత నీకు నాకు ఉందా? సమాధానపరచువారంట. నిజంగా నేను ఫస్ట్లో నేర్చుకున్న మాట ఏంటంటే, స్టార్టింగ్లో నేను ఎక్కడికి వెళ్ళినా
అంటే ఎవరిద్దరి మధ్యలో మాటలు, డిస్కషన్స్, గొడవలు అలాంటివి ఏమైనా అయితే కూడా వెంటనే నాకు ఆలోచన వచ్చేది, ప్రభా నువ్వు అన్నావు కదా సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు కదా అని చెప్పేసి నేను వాళ్ళిద్దరి మధ్యలో దూరిపోయేదాన్ని. దూరడం అంటే వాళ్ళని సమాధానపరచడానికి. అలాంటి మైండ్ నాకు ముందు ఉందో లేదో నాకు గుర్తులేదు. కానీ మరి ఈ వాక్యం చదివిన తర్వాత ఎవరైనా మరి అలజడిలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు, ఏ బంధంలో అయినా, ఏ రిలేషన్లో అయినా, ఎవరి మధ్యలో అయినా గొడవలు ఉన్నాయంటే వెంటనే నేను మరి అక్కడ నిలబడడానికి ఇష్టపడతాను. అంటే నాకు తెలియని వారి మధ్యలోకి నేను వెళ్ళను, కానీ తెలిసిన వాళ్ళ విషయంలో నేను చెప్తున్నాను అండి. మరి ఎందుకంటే సమాధాన పరచడానికి మరి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చి ఉన్నాడు. నేను ఆయన బిడ్డనే కదా, ఆయన బిడ్డనే. ఇప్పుడు నేను సమాధాన పరిచినా పరచకపోయినా నేను ఆయన బిడ్డనే, కానీ నేను ఆయన బిడ్డనని చెప్పుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి కాదు, నా తండ్రి దేవుడి దగ్గర నేను ఆనందించడానికి, ఆయన నన్ను చూసి ఆనందించడానికి ప్రభా నేను సమాధానకర్తగా ఉంటాను ప్రభా నా చెప్పేసి దేవుని వైపు చూసేదాన్ని సహాయం కోరుకొని మరి ఎంతోమందిని జతపరచడానికి కృప చూపించున్నాడు. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం అంటే మరి రెండు గుంపుల మధ్యలోనే కావచ్చు, ఇద్దరి మధ్యలోనే కావచ్చు, భార్యాభర్తల మధ్యలోనే కావచ్చు, ఏదైనా అలజడి కలిగినప్పుడు అది ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా కానీ వారిని కూర్చోబెట్టి తప్పు ఎవరిదైనా సరే సరిచేసి వారిని మరి దండించాల్సిన అవసరమైతే దండించి, మరి చెప్పాల్సి వస్తే చెప్పి, మరి బుద్ధి చెప్పాల్సి వస్తే బుద్ధి చెప్పి, మరి ఒకవేళ బతిమలాడాల్సి వస్తే బతిమలాడి తప్పుంటే ఒప్పుకొని సరిచేయడమే నిజమైన సమాధానకర్త. అవునండి, ఆ సమాధానకర్తగా దేవాది దేవుడు మనకున్నాడు. మనకిచ్చిన మొదటి లక్షణం ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా మరి బ్రతకాలనేది మనకి ఒక అంశంగా ఉంది, ఒక యోగ్యతగా ఉంది. అంటే అదొక మనకు ఒక అంటే బాధ్యతగా కూడా ఉందండి. వీ హ్యావ్ టు లీడ్ దట్ జీసస్ లైక్ లైఫ్ అండి. అవును, ఆయన లాంటి జీవితాన్ని మనము జీవించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి సమాధానపరిచే లక్షణాలు కూడా మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నీతి నిమిత్తమై, చూడండి, నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ మరలా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అయితే నీతి నిమిత్తమేనంట. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తము ఏంటంటే హింసించబడుతున్నారంట. అవును, నీతి నిమిత్తం ఎంతోమంది హింసించబడుతున్నారండి. నా మట్టుకు నేను హింసించబడ్డం అనేది నా జీవితంలో ఏమీ జరగలేదు, కానీ ఆత్మీయ పోరాటాలు అయితే నా జీవితంలో జరిగినది. కానీ కొంతమంది సేవకుల జీవితంలో, కొంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో వారి కుటుంబాల నుండి పోరాటాలు, మళ్ళీ అలాగే మరి భర్త నమ్ముకుంటే భార్య నుండి పోరాటం, పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రుల నుండి పోరాటాలు, తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లల నుండి పోరాటాలు, ఎలా నిందలు మాటలు, అదుగో వాళ్ళు దేవుని నమ్ముకున్నారంటే అని మరి తగ్గింపు స్వభావంతో చూసేవారు కూడా ఎంతోమంది అలాంటి బాధ పడుతున్నవారు ఈ లోకంలో ఉన్నారు. అంతేకాదు హింసిస్తున్నారండి. భారతదేశంలో తెలుసు కదండి, చాలా వరకు మరి హింస ఉంది. అంటే స్వార్థ ప్రకటిస్తే హింస ఉంది. వీరంతా ఎందుకు హింస చేస్తున్నారంటే వీరందరూ యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నారు. యేసు ప్రభువే నీతి అయి ఉన్నాడు. ఆ నీతి నిమిత్తము, ఆయన నీతి నిమిత్తము మరి మనం హింసించబడితే మరి అది కూడా ధన్యతే. ఈ పరిస్థితి అయితే అందరికీ రాదని నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి మరి అందరికీ రాకుండా పోదండి, అందరికీ ఎప్పటికీ ఉంటుందని కూడా నేను అనను. కానీ ఎవరి లెవెల్లో వారికి ఖచ్చితంగా ఈ హింస అనేది ఉంటుంది. అది ఎలాంటి హింస అయినా సరే, మాటల రూపంలోనే కావచ్చు, పరిస్థితుల రూపంలోనే కావచ్చు, లేమి రూపంలోనే కావచ్చు, సాతానుడు వచ్చే శోధన రూపంలోనే కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, మనం ఏదో ఒక దగ్గర మరి దేవుని నిమిత్తమై దేవుని కోసం నిలబడుతున్న మనకి హింసలు తప్పవు. కానీ మనం జయించే వారిగా ఉండాలి. అలాంటి మనం ధన్యులు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం జయించడం, పోరాడడం సంగతి పక్క పెడితే దేవుడు అలా నువ్వు హింసించబడుతున్నావా, నువ్వు ధన్యుడు. చూడండి, హింసించబడుతుంటే ధన్యత ఏంటి అంటావా, అదే ధన్యత అని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే నా నిమిత్తము ఇదిగో మిమ్మల్ని నిందించి హింసించి మీరు మీ మీద అబద్ధముగా, చూడండి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా, ఇవన్నీ నేనైతే అనుభవించానండి. నా 14 సంవత్సరాల దేవునితో జీవితంలో అయితే 100% ఇవన్నీ నేను భరించాను, అనుభవించాను. అందుకే సంతోషంగా చెప్పగలను నేను ధన్యురాలను. ఎందుకంటే నా యేసయ్య నిమిత్తము, నా యేసయ్య నామ నిమిత్తము ఇవన్నీ నేను అనుభవించానని మీ దగ్గర ఒప్పుకుంటున్నాను సాక్ష్యంగా. సో సంతోషించండి. ఏమంటున్నాడు దేవాది దేవుడు? సంతోషించండి, ఆనందించండి, ఎందుకంటే పరలోక ఫలము అనుగ్రహించబడుతుంది. ఇలాగున గతంలో కూడా మరి ఒకప్పుడు కూడా దేవుని సేవ చేసిన వాళ్ళు మీకంటే ముందు వారు హింసించబడ్డారు, మీరు హింసించబడతారు. కానీ సంతోషించండి, ఆనందించండి. ఆనందిద్దామా? ఈరోజు ఈ ధన్యతలను బట్టి ఆనందిద్దామా? ఈ లిస్టులో నీకు ఏ లక్షణం ఉందో లేదో నాకు తెలియదు, ఏ ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, ఇదిగో ఎలాంటి ఏ గుణం ఉందో నాకు తెలియదు, ఏ విషయంలో మీరు ధన్యత పొందుకోలేని స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడు ఈ ధన్యతలన్నీ కూడా మన వెనికిడిలో వింటున్న ప్రతి బిడ్డలకి మరి దేవుడు
దేవుడు ఇచ్చును గాక. అలాంటి ధన్యత, దీనత్వము, మరి కృప మనం పొందుకునేలాగా మరి ఈ మరి కొండ మీద ప్రసంగంలోని మొదటి భాగాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా కొండ మీద ప్రసంగంలోని ప్రభా మొదటి అంశము నాయన ధన్యతల గురించి మేము ధ్యానించి ఉంటుండగా నాయనా నా తండ్రి నువ్వు ఎట్లా ప్రసంగించావో మాకు తెలీదు ప్రభా, మేము వెళ్ళలేదు. కానీ రాయబడిన ఈ మాటలు మేము ధ్యానిస్తుండగా ఆ రోజు నీ బిడ్డలు పొందుకున్న అదే దీవెన, ఆశీర్వాదాల అభిషేకం మేము కూడా పొందుకుంటూ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.